భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 36 క్రైస్తవ సంఘాలు ఏకమై శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ హక్కులుంటాయని తెలిపారు. అన్ని కులాలు మతాలు ఒకటి అన్నారు. కులాలు మతాల భేదం లేకుండా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. జిల్లా కేంద్రంలో 36 చర్చీలు ఏకమై ఒకే ర్యాలీ మీద ఒకే తాటి మీద ఈరోజు మత సామరస్యాన్ని కాపాడే విధంగా శాంతిని కాపాడే విధంగా ర్యాలీ నిర్వహించడం ఇది ప్రజాస్వామ్య విలువలను కానీ వాళ్ళ యొక్క మరి ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో ఎవరి కోరికలను ఎవరి ఇష్టాలను వారిని మనము సమర్థించవలసినటువంటి అవసరం ప్రజాస్వామ్య విలువలపై ఉంది. కానీ ప్రభుత్వాలు ఈరోజు మరి కులాల పేరుతో మతాల పేరుతో ఈరోజు విభజించి పాలించి ఈరోజు ఎక్కువ సంఖ్య ఎవరి ఉంటే వాళ్ళ లబ్ధి పొందుదామని ప్రభుత్వాలు ఏలుదామనేటువంటి ఒక ఆలోచన, అది దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు హిందువులు కానీ ముస్లింలు కానీ అదేవిధంగా క్రైస్తవులు కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా ప్రభుత్వాలు నడవవలసిన అవసరం ఉన్నది. ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మత సామరస్యాన్ని కాపాడేటువంటి వారెవరు మత సామరస్యాన్ని మరి చిచ్చుపెట్టి అదే లబ్ధి పొందేటువంటి శక్తుల గురించి కూడా గంట కనిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి వాళ్ళు ప్రమాదకరమని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఐక్యంగా నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మనోభావాల లోపల ఏదున్నా కానీ ఈరోజు ఐక్యంగా ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి 36 చర్చిల సంఘాలు ఏదైతే ఉన్నదో ఐక్యంగా ఉండి ఒకే మాట ఒకే నినాదం ఒకే బాట మీద నడుస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా వారికి కోరినటువంటి ఏదైతే మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా కేంద్రంలో మాకు ఒక మీటింగ్స్ కొరకు కానీ ఒక సమావేశాల కొరకు కానీ స్థలం కమ్యూనిటీ హాల్ కావాలని కోరారు. తప్పకుండా నేను నా నిధి నుంచి కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఇస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కానీ ఐక్యమత్యం మంచి ఏంది చెడు ఏంది అనేది గమనించవలసినటువంటి అవసరం ఈ 36 చర్చ